మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక విజనరీ లీడర్ లాగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇతరులు చేసిన పనులు కూడా తానే స్వయంగా చేసినట్టు సృష్టించి గ్లోబల్స్ ప్రచారం చేసుకోవడంలో ఆయనే సాటి అని ప్రత్యర్థులు చెబుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి అస్సలు సంబంధమే ఉండదు కొన్ని సందర్భాల్లో. ఇక విషయానికి వస్తే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశ కార్యక్రమం నిన్న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏడాది నుంచి ఈ కార్యక్రమాన్ని అనేది చేస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు నిన్న డిసెంబర్ 5వ తేదీన. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించి ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల చదువు అలాగే ప్రోగ్రెస్ వివరాలు టీచర్స్ని అడిగి తెలుసుకున్నారు. చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ కలిగించే విధంగా వారికి మోటివేషన్ క్లాసులు అలాగే చెప్పి వారితో కలిసి కూర్చొని భోజనం కూడా చేసి తిన్న ప్లేట్లను వారే స్వయంగా తీసుకెళ్ళి కడిగి అక్కడ పెట్టారు. దీనివల్ల ఏంటంటే విద్యార్థులకి క్రమశిక్షణ కూడా అలవర్చడం దీని యొక్క ఉద్దేశం కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చిలకలూరిపేటలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక విషయానికి వస్తే ఇంతవరకు బాగానే ఉంది. కేవలం ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రే కాదు, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కేవలం ఈ కార్యక్రమాన్ని పార్టీ పబ్లిసిటీ కోసమే వాడుకున్నట్లుగా కనపడుతూ ఉంది. అసలు పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ మాత్రమే అక్కడ ఉంటారు. మరి రాజకీయ నాయకులకు అక్కడ ఏం పని అనే ప్రశ్నలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి. కేవలం ఇదంతా పబ్లిసిటీ కోసమే, పబ్లిసిటీ చేసుకోవడానికే ఇలాంటి పనులు చేస్తున్నారా అనేది ప్రజల నుంచి వినబడుతూ ఉంది. అసలు నిజంగా మన ప్రభుత్వాలకు విద్యా వ్యవస్థపై అంత చిత్తశుద్ధి ఉంటే మన రాష్ట్రంలో తరగతులు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. 5 క్లాసులు కలిపి 2 టీచర్లు ఉన్న పాఠశాలలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చొచ్చు కదా, కానీ తీర్చరు. అవి పక్కన పెట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులను గందరగోళంలోకి నెట్టడమే సరిపోతూ ఉంది. గత ఈ ప్రభుత్వ హయాంలో ప్రాథమిక పాఠశాలన్నీ చాలా వరకు కూడా హై స్కూల్లో విలీనం చేసిన ఘటనలు ఉన్నాయి. ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా స్కూల్లో ప్రధానంగా ఉండే సమస్యలు మౌలిక వసతులైనటువంటి అంటే బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, ఆట స్థలం, చుట్టూ ఉండే ప్రహరీలు, ఇంకా వగైరాలు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నాడు నేడు పేరుతో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రధానంగా ఉన్న ఈ సమస్యలను అయితే తొలగించడంలో సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఈ సమస్యలు పాఠశాలలో కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు బోళ్ళంత ప్రభుత్వ ఖర్చుతో ఇదంతా చేయడంతో పాటు కూడా నాడు నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం బాగా పబ్లిసిటీ వాడుకుంది గతంలో. అప్పుడు వారితో ఇప్పుడు మేము కూడా ఏమైనా తక్కువ అంటూ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఈ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పేరుతో అదే చేస్తున్నట్లుగా కనపడతా ఉంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రానున్న 3 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ను రోల్ మోడల్గా నిలబెడతామని అంటున్నారు. అసలు 3 సంవత్సరాల్లో రోల్ మోడల్గా అది దేశ విద్యా వ్యవస్థలో నిలబెట్టడం సాధ్యమేనా? ఇదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే అసలు చంద్రబాబు గారు ఇది చేస్తాడంటే నమ్మొచ్చా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి నేను వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు చూడండి. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు తన సొంత ఊరైనటువంటి నారావారిపల్లిలో పవన్ కళ్యాణ్ గారు స్కూల్లో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ స్కూల్కి ప్లే గ్రౌండ్ అనేది కొనిచ్చారంట. అంటే ఇక్కడ నియోజకవర్గాన్ని తీసి పక్కన పెడితే తన గ్రామంలో కూడా స్కూల్ గ్రౌండ్ ఇవ్వలేని స్థాయిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారా అనే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మరి 3 సంవత్సరాల కాలంలో ఆయన విద్యా వ్యవస్థను దేశంలో ఎలా మొదటి స్థానంలో నిలబెడతారు? ఈ ప్రశ్నలు సామాన్య మానవుడికి తలెత్తుతాయా లేదా? అది పరిస్థితి అన్నమాట.